థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసిసి అధ్యక్ష పదవి కోసం అంటే నిన్న జరిగిన అంటే డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక జరిగిన నేపథ్యంలో బట్టి విక్రమార్క అనుచరుడు అనేటువంటి పువ్వాల దుర్గా ప్రసాద్ కి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం అయితే ఇప్పుడు ఒక అంటే ఉమ్మడి కూడా రేణుకా వర్గానికి అయితే మింగుడు పడని విషయంగా అయితే తయారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు రేణుక మరియు అదేవిధంగా మనకి బట్టి ఇంతకుముందు సంబాని చంద్రశేఖర్ ఈ మూడు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ అయితే చీలిపోయిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత పార్లమెంట్ ఎన్నికలలో రేణుకా చౌదరి మరి అదేవిధంగా ఈ సంబాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఒకటే వర్గంగా పనిచేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఎవరైతే ఈ పువ్వాల దుర్గా ప్రసాద్ కి డిసిసి అధ్యక్ష పదవి కేటాయించిన నేపథ్యంలో ఇటు రేణుకా వర్గం ఇటు అంటే ఈ యొక్క బట్టి వర్గానికి ఈయన సంబంధి చంద్రశేఖర్ వర్గం కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో కేవలం రేణుకా చౌదరి వర్గం అయితే ఒంటరిగా మిగిలిందని కూడా చూడొచ్చు. అయితే గతంలో భద్రాద్రి జిల్లాకు సంబంధించి డిసిసి పదవి పోదెం వీరయ్య కూడా ఏదైతే బట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడైనటువంటి పోదెం వీరయ్యకి కూడా ఈ యొక్క అధ్యక్ష పదవి అనేది బట్టి సూచన మేరకే వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మంలో కూడా ఖమ్మం డిసిసి పదవి కూడా బట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడైనటువంటి పువ్వాల దుర్గాప్రసాద్ కి అయితే కేటాయించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇదంతా కూడా అంటే ఏ ఒక్క పదవులలో కూడా ఈ యొక్క రేణుకా చౌదరి వర్గానికి అయితే ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదని చేసే ఆ వర్గం అయితే భావిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అంటే ఉన్న మూడు వర్గాలలో కూడా ఇప్పుడు రేణుకా వర్గం ఒకటే ఒంటరిగా మిగిలినట్టుగా కూడా చూడొచ్చు. ఇటు ఏదైతే బట్టి వర్గము అదేవిధంగా సంబాని చంద్రశేఖర్ వర్గం రెండు కలిసిపోయి ఈ యొక్క కార్యక్రమాలు అయితే ఏదైతే బట్టి విక్రమార్క జిల్లాలో చేసినటువంటి యాత్రలు కావచ్చు లేకపోతే తదుపరి అనంతరం జరిగినటువంటి పరిణామాలలో ఈ రెండు వర్గాలు కూడా ఒకటై వారైతే నడుస్తున్నట్టుగా కూడా చూడైతే మనం వైరాలో రేణుకా చౌదరి తలపెట్టినటువంటి హాస్యహాట్ జాతరలో కూడా ఈ యొక్క అంటే ఇటు బట్టి విక్రమార్క అటు అదేవిధంగా చంద్రశేఖర్ వర్గానికి చెందినటువంటి ఎవరు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా ఈ యొక్క హాస్యహాట్ జోడో యాత్రలు అయితే పాల్గొనలేదు. దీనంతటిని కూడా చూస్తుంటే ఈ యొక్క మూడు వర్గాలుగా ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు రేణుక వర్గము మరియు ఇటు బట్టి మరియు సంబాని చంద్రశేఖర్ వర్గం అంటే ఆ రెండు వర్గాలు ఒకటైపోయి రేణుక వర్గాన్ని అయితే ఒంటరి చేస్తున్నాయని కూడా చూడొచ్చు. ఇటు రేణుక వర్గానికి చెందినటువంటి నాయకులందరూ కూడా పదవులు రావట్లేదని ఒకే విషయంతో రాజీనామాలకు సైతం ముందుకు వెళ్ళబోతున్నట్లుగా మనం తెలుస్తుంది. ఈ యొక్క ఏదైతే డిసిసి అధ్యక్ష పదవులు అదేవిధంగా అనేక పదవులలో కూడా వీరెవరికి న్యాయం జరగట్లేదని వీరు ఈ నెల 21వ తారీఖున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని అంటే రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే 21వ తారీఖు వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత రాజీనామాలకు వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఉన్న సమాచారం ప్రకారం అయితే వీరైతే రాజీనామా అల్టిమేట్ అని అయితే అధిష్టానానికి ఇవ్వనున్నట్లయితే మనకు తెలుస్తుంది. అంటే అధిష్టానం నిర్ణయం అంటే ఆ తర్వాత వీరందరికీ అంటే రేణుకా వర్గంలో ఎవరికైనా పదవులు ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఇస్తే మాత్రం అప్పుడు ఈ రాజీనామాలు వెనక్కి తగ్గే పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ అంటే వీళ్ళు పదవులు ఇయ్యని పక్షంలో అయితే రేణుకా వర్గానికి చెందినటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా రేణుకా అభిమానులందరూ కూడా రాజీనామాలకి సిద్ధమని అల్టిమేట్ జారీ చేసే పరిస్థితి ఉంది రాజశేఖర్. ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులకి లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి పదవులు ఇవ్వడం అనేది జూనియారిటీ బట్టి ఇస్తున్నారా లేకపోతే ఎలాంటి ప్రాతిపదికన ఇచ్చారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు అధిష్టానం చూడవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కలుగు చేసుకుంటే మీరు అన్నట్టు రాజీనామాకి ఏదైతే సమ్మతమవుతున్న నేపథ్యంలో అది ఆగిపోయే అవకాశం కూడా ఉందనుకోవచ్చు మనం ఒకవేళ అధిష్టానం కలుగు చేసుకున్న టీపీసీసీ కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ. అయితే ఖచ్చితంగా రాజశేఖర్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క డిసిసి అధ్యక్షులకు సంబంధించి రేణుక కూడా తన లిస్ట్ అయితే ఇటు ఏఐసి అదేవిధంగా వీరు నాయకులకైతే వీరు అందించిన సందర్భంలో కేవలం ఏదైతే బట్టి విక్రమార్కి మాత్రమే న్యాయం జరిగే విధంగా ఈ యొక్క అంటే ఈ యొక్క అధ్యక్ష పదవులు కట్టబెట్టడం చూస్తుంటే ఈ యొక్క అంటే వీరికి న్యాయం జరగట్లేదని ఈ యొక్క అంటే అధిష్టానం అయితే దీనికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం రేణుకా వర్గం ఖచ్చితంగా రాజీనామాకు వెళ్ళదని కూడా చూడొచ్చు. ఎందుకంటే చాలా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో కూడా రేణుకా చౌదరి యొక్క కాంగ్రెస్ పార్టీలో నిలబడిన వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు అంటే ఇటు బట్టి విక్రమార్క వర్గం కావచ్చు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఇప్పుడు రేణుకా వర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా పదవులు ఇయ్యని పక్షంలో వీరందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకవేళ అధిష్టానం చర్యలు తీసుకొని రాబోయే మున్ముందు ఇవ్వబోయే అంటే ఏదైతే పదవులు ఉంటాయో ఇవన్నీ కూడా రేణుకా వర్గానికి ఒకవేళ సముచిత స్థానం ఇస్తాము అనే హామీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రేణుకా వర్గం అయితే రాజీనామాలకు వెళ్ళదనే చెప్పొచ్చు రాజశేఖర్.
ఒకటే అంటే మొత్తానికి వ్యవహారం ఇప్పుడు జరుగుతుంది ఒక ఎత్తు అయితే భట్టి విక్రమార్క కానీ లేకపోతే రేవంత్ కానీ చంద్రశేఖర్ కానీ ప్రధానంగా అది ఏ ఇష్యూ మీద ముగ్గురి మధ్య అంతర్గతంగా విభేదాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అనగానే అంతర్గత కుమ్ములట్టు అనేది సాధారణం అనుకోవచ్చు, కానీ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి నేతల మధ్య రావడానికి ఎలాంటి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఏంటి అసలు? అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గట్టి పార్టీ. అంటే ఓటర్ అంటే వారికి ఒక సాంప్రదాయ ఓట్లు చూసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ అభిమానులు కావచ్చు. ఏదైతే రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఈ ఉమ్మడి జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా కూడా మనం చూడొచ్చు. కానీ తదుపరి జరిగినటువంటి అనేక కారణాలు అంటే ఇప్పుడు నాయకుల మధ్య పురపచ్చాలు కాస్త ఈ యొక్క అభిమానులకు అదేవిధంగా కింద ఉన్న కార్యకర్తలు అంటే అంటే వీరికి మధ్యలో అంటే ఎప్పుడైతే నాయకుల మధ్యలో పురపచ్చాలు ఏర్పడతాయో అప్పుడు కింద ఉన్నటువంటి స్థాయి కూడా ఈ యొక్క గొడవలకు దిగే పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నాయకులకు సంబంధించి ఇటు రేణుక అదేవిధంగా బట్టికి అంటే ఈ యొక్క పనులు ఏదైతే వారికి సంబంధించిన అనుచర గణానికి సంబంధించి ఈ యొక్క శాసన టికెట్లు కావచ్చు, లేకపోతే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ల దగ్గర వచ్చినటువంటి తలెత్తినటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కారణంగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే అధిష్టానం చొరవ తీసుకొని వీరందరినీ కూడా అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు మనం కర్ణాటక మొన్న చూసుకుంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యధిక మెజార్టీతో గెలిచిన నేపథ్యం తర్వాత ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవబోతుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ధీమాగా వ్యక్తం పరుస్తున్న ఈ సందర్భంలో ఈ యొక్క వర్గాల కుమ్ములాట వలన అంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఈ యొక్క వర్గాల కుమ్ములాట వలన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచే సీట్లను కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా 10 నియోజకవర్గాల్లో ఇటు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, లేదు అంటే ఓట్ బ్యాంకు స్థిరంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఈ విధంగా గ్రూప్ రాజకీయాల వలన ఈ యొక్క గ్రూప్ రాజకీయాల వలన ముఖ్యంగా మనం చూసుకుంటే మూడు వర్గాలని కూర్చోబెట్టి ఒకవేళ అధిష్టానం కలక వీళ్ళందరినీ కూడా సముదాయించినట్లయితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలోకి ఒకవేళ ఇప్పుడు పొంగులేటి వస్తారన్న ఒక నానుడు ఉన్న నేపథ్యంలో పొంగులేటి గాని కాంగ్రెస్ పార్టీకి వచ్చి పొంగులేటి ఇమేజ్ కూడా కాంగ్రెస్ పార్టీకి జతయి కాంగ్రెస్ పార్టీ పొంగులేటి రెండు కలిస్తే 10 నియోజకవర్గాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంది అనడంలో సందేహం లేదు. కానీ ఈ యొక్క వర్గ విభేదాలు అనేటివి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా సమస్యపోయేటట్లు అధిష్టాన చర్యలు తీసుకుంటే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీకి నష్టం లేకుండా చేస్తాయని చెప్పొచ్చు రాజశేఖర్.